శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాబోయే 24 గంటల్లో మీ ఇంట్లో మత్తిపోయే సంఘటన జరుగుతుంది బిడ్డ. అదేంటో తెలుసుకోకపోతే నష్టపోతావు. వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు ఏం చేయడం లేదని నా మీద అలిగావు కదమ్మా. ఇప్పుడు విని తల్లి, నమ్మకంతో నా ఈ మాటలు విన్నావంటే రాసి పెట్టుకోమ్మా. సరిగ్గా కొన్ని రోజుల్లోనే మంచి మార్పు వస్తుంది. అప్పుడు నీ మనసులో ఇంట్లో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి కదా, వాటికి సమాధానం ఇక్కడుందమ్మా. నీకు సమాధానం ఎవరిస్తారో తెలియక నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. అసలు నువ్వు కోరింది జరుగుతుందా లేదా? అసలు నా బాబా చెప్పేది నమ్మాలా? చెప్పే మాటలు నమ్మొచ్చా లేదా? నిలకడ లేని మనసుతో ఉన్నావు కదా తల్లి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక అయోమయంలో ఉన్నావు. ఎలాంటి నిర్ణయం కూడా నువ్వు తీసుకోలేకపోతున్నావు. నువ్వు కోరింది జరిగే తీరాలని పట్టుబట్టి కూర్చుంటున్నావు తల్లి. ఒకవేళ అదే జరగకపోతే నిరుత్సాహపడుతున్నావు. అందరి మీద కోపడుతున్నావని, కుటుంబం మీద కానీ, నీ చుట్టుపక్కల వారి మీద కానీ అనవసరమైన కోపాన్ని చూపిస్తున్నావు. ఎందుకు తల్లి? అసలు ఇలా చేయడం సవ్యమేనా చెప్పు. ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. అలా నువ్వు ఎవరి మీద వాళ్ళ మీద కోపడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పు. అది నీ తప్పే కదా బిడ్డ. నేను రోజు కూడా చెప్తూనే ఉన్నాను, కోపం వస్తే ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని. నువ్వు అలా కాకుండా ఎందుకు తల్లి అనవసరంగా కంగారు పడుతూ, భయపడుతూ, ఏడుస్తూ ఉన్నావు? ఎప్పుడు కూడా దేనికి గురించి కూడా దాని గురించి కంగారు పడుతూనే ఉంటావు. ఏ మాత్రం కూడా దిగులు పడద్దమ్మా. రాబోయే రోజుల్లో నీకు అదృష్టం పడుతుంది తల్లి. నువ్వు ఆశ్చర్యపడే ఎన్నో అద్భుతాలు నీ జీవితంలోకి నేను తీసుకువస్తాను. ఇక నువ్వు ఆనందం నీ వాకిట్లోనే అడుగు పెడుతుందమ్మా. బిడ్డ, మీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతుంది. రాబోయే 24 గంటల్లో ఆ సంఘటన జరిగి మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యపు వాతావరణం అనేది నెలకొంటుంది తల్లి. ఆ వాతావరణం కోసం నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు తల్లి. బాబా, మా ఇంట్లో ఒక శుభకార్యం జరగాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూనే ఉంది తండ్రి. ఎలా అయినా సరే జరిపించు తండ్రి అని బాధపడుతున్నావు కదా బిడ్డ. అది రాబోయే 24 గంటల్లోనే మీ ఇంట్లో ఒక శుభకార్యపు వాతావరణం అనేది నెలకొంటుందమ్మా. ఈ యొక్క సంఘటనతో నీ జీవితమే సంతోషకరంగా మారిపోతుంది. ఇక నీ జీవితంలో అద్భుతాల్ని, అదృష్టాన్ని నేను తీసుకొస్తానమ్మా. ఇక నువ్వు ఆనందంగా జీవించు ఆనందమనే వాకిట్లో అడుగు పెట్టబోతున్నావు. అస్సలు నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పింది జాగ్రత్తగా మనసు పెట్టి విని తల్లి. అనవసరమైన ఆలోచనలు మనసులో ఉంచుకొని గందరగోళంతో నీ బాబా నీ మాటలు వినడం కాదు, మనసు నిలకడతో ఉంచుకో బిడ్డ. ప్రశాంతంగా ఉండు. అప్పుడు నీ సాయి ఏం చెప్తున్నాడో ప్రతి ఒక్క మాట కూడా నీకు అర్థమవుతుంది. నీ కష్టాలకి కారణం కూడా తెలుస్తుందమ్మా. ఇక నీ కష్టాలకి ఒక మంచి తీర్పు కూడా చెప్తాను విను బిడ్డ. నువ్వు ఒకరి మీద ఉన్న అసూయ వల్ల నీ ఎదుటివారు నీ మనసును గాయపరిచి, నిన్ను అవమానపరిచి, నువ్వు ఏ తప్పు చెయ్యకపోయినా సరే నిన్ను నిందించినా కూడా నువ్వు వాళ్ళపై కోపం చూపించకమ్మా. అసలు వాళ్ళపై ద్వేషం పెంచుకోకు. అర్థమైందా? నువ్వు వాళ్ళ మనసును గాయపరచాలని కూడా అనుకోకు తల్లి. ఏంటి బాబా మీరు అలా అంటున్నారు? నన్ను అంతలా బాధ పెట్టి నన్ను ఏడిపించిన వాళ్ళు ఏమీ అనకూడదా? అస్సలు ఆలోచించకూడదా? పట్టించుకోకూడదా? ఇలా అంటే ఎలా బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ. అందుకు నా సమాధానం చెప్తాను విను. నిన్ను అలా అవమానపరిచి, బాధ పెట్టి, ఏడిపించడం వల్ల వాళ్ళేమీ ఇప్పుడు సంతోషంగా ఉండవచ్చా?
భవిష్యత్తులో నీ కర్మలన్నింటినీ కూడా వాళ్ళే తీసుకొని వాళ్ళు అనుభవించవలసిన కష్టాలు, సమస్యలు, బాధలు, కన్నీళ్లు మొత్తం కూడా వాళ్ళు లాగేసుకుంటున్నారు బిడ్డ. ఆ విషయం వాళ్ళకి తెలియదు. నిజమా బాబా అని అడుగుతున్నావా? ఇది నువ్వు నమ్మలేని దైవవాక్కు తల్లి. నిజం తల్లి. ఎవరైతే ఇతరులను బాధ పెడతారో వాళ్ళ నుంచి వాళ్ళ కర్మలన్నింటినీ కూడా నేను లాగేసుకున్నట్లే. అందుకే నేనిక చెప్తూనే ఉన్నాను, ఎవరిని బాధ పెట్టకు, ఎవరి మీద కోపాన్ని పెంచుకోకని. ఎవరైతే ఏ తప్పు చేయకుండా ఇతరులు గాయపరుస్తూ బాధపడుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ కర్మల్ని పూర్తిగా లాగేసుకుంటారు. అలా చేయడం వల్ల నీకే కదమ్మా లాభం. అందుకే కాస్త ఆలోచించి చూడు బిడ్డ. నువ్వు ఒకవేళ తిరిగి వాళ్ళని ఏమైనా అనాలంటే వాళ్ళ మీద జాలిపడు. అంతే తల్లి. ఇంకా అంతకుమించి నువ్వేమీ చేయనవసరం లేదు. అర్థమైంది కదా? ఒకవేళ వాళ్ళని నువ్వు తిరిగి దెబ్బ కొట్టాలని చెప్పి అనుకున్నావంటే ఇక నువ్వు ఎక్కువ కర్మలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య వంటి వాటికి జోలికి నువ్వు అస్సలు పోవద్దు. ఒకవేళ నువ్వు ఎవరినైనా పాపం మూట కట్టుకున్నావంటే అది ఈ జన్మలోనే కాదు తల్లి, జన్మ జన్మలకైనా వెంటాడుతూనే ఉంటుందని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకు. కాస్త నిదానంగా నెమ్మదిగా ఉండు బిడ్డ. నీకు తగిలిన గాయాలన్నీ కూడా నాకు తెలుసమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా నాకు తెలుసు. అన్నీ చూస్తూనే ఉన్నాను తల్లి. మరి ఏంటి బాబా, అన్నీ చూసి కూడా అలానే ఊరుకుంటున్నారా, మౌనంగా ఉంటున్నారని అస్సలు అనకమ్మా. నీలో ఉన్న భయం కూడా నాకు కనపడుతుంది. నువ్వు నీ కళ్ళ నిండా కన్నీరు పెట్టుకుని ఏడుస్తున్నావు కదా. ఎందుకు తల్లి కన్నీరు పెట్టుకుంటున్నావు చెప్పు. అసలు నా బిడ్డ ఎంత పిరిగ్గా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదమ్మా. నీకు నేను ఎన్నో ధైర్యాన్నిచ్చే మాటలు ఎన్నో చెప్తున్నాను కదా. దైవవాక్కును ప్రతిరోజు కూడా అందిస్తూనే ఉన్నాను కదా. అయినా సరే ఎందుకు నువ్వు భయపడుతున్నావు? వెనకడుగు ఎందుకు వేస్తున్నావు చెప్పు బిడ్డ. ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు. సంతోషం వచ్చినా బాధ వచ్చినా సరే నేను నీకు తోడుంటానమ్మా. నీ ఎదుగుదల కోసం నేను పక్కా బలంగా నిలబడతాను. ఇక నీకు భయంని అన్నిటినీ కూడా విడిచిపెట్టేసే తల్లి. నువ్వు ఏదైనా సాధించాలంటే కొన్ని కష్టాలు రానే వస్తాయి. దానితో పాటుగా ఇతను అడ్డుకుంటూ ఉంటారు. నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎన్నో అడ్డంకులు వేస్తూ ఉంటారు. ఇవన్నీ సహజమే కదా తల్లి. వీటిని దాటుకొని నువ్వు ముందుకు వెళితేనే కదా విజయం ఉంటుంది. అది ఎలా ఉంటుందో నువ్వు చూడగలవు. నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలవు. కాబట్టి ఏం వచ్చినా ఎవరు ఎన్ని అడ్డంకాలు వేసినా సరే పట్టించుకోకమ్మా. ముందుకు వెళ్ళు. నీ జీవితానికి నేను బాధ్యతగా ఉంటాను. నేను అని నీ పక్కనే ఉంటాను బిడ్డ. నీకు నీ జీవితానికి మంచి కాలం రాబోతుందని చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా. అతి త్వరలోనే నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావు. ఇంకా కొద్ది దూరం మాత్రమే ఉంది బిడ్డ. కొన్ని అడుగులు నమ్మకంతో వేశావంటే విజయం నిన్ను ఖచ్చితంగా చేరుతుంది. ఆ విజయం నీకు దగ్గరవుతుందమ్మా. కాబట్టి ఇప్పుడు నీకు ఎన్ని కష్టాలు, సమస్యలు వస్తున్నాయి కాబట్టి దేన్ని కూడా చూసి భయపడకమ్మా. వెనకడుగు వెయ్యకు. నీకైన పనులన్నీ కూడా వెనక జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎలా అయితే నీ జీవితం ఉండాలి అనుకుంటున్నావో అలానే మారుస్తానమ్మా. నమ్మకంతో ఉండు తల్లి. ఆ నమ్మకమే నిన్ను అన్ని వేళ్ళ కూడా గెలిపిస్తుంది. ఆ నమ్మకమే నిన్ను నా బిడ్డగా మార్చుకున్నాను తల్లి. ఆ నమ్మకమే నువ్వు ఈ రోజుల్లో నువ్వు కోరుకున్న కోరికంతా తీరబోతుందని నమ్మకంతో ఉండు బిడ్డ. నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక రాబోయే 24 గంటల్లో మీ ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యంతో నీ జీవితం చాలా ఆనందంగా మారుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.